ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మొన్న మీ నాన్న అడిగినప్పుడు మీరు ఖాయం చేసిన సంబంధాన్ని చేసుకుంటానా అని చెప్పావు కదా, మరిదేంటి? అమ్మా అంటే పెడదామని. చూడు రామా, నువ్వు చీర పెట్టటానికి విసిరేయటానికి తేడా తెలియనంత అమాయకురల్లా కనిపిస్తున్నానా నేను? ఊరికి న్యాయం చెప్పే రఘురామయ్య గారి భార్యను నేను. కట్టుకోబోయేవాడు కట్టుకోమనిచ్చినా చీరని విసిరేశావంటే దానికి కారణం ఊహించలేనంత అమాయకురాలి కాను. నిజం చెప్పు, చెప్పు. ఎవరున్నారు నీ మనసులో? ఎవరున్నారు నీ మనసులో? అడుగుతుంది నిన్నే. మీ నాన్న నిన్ను సూటిగా అడిగినప్పుడు ఆయన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నువ్వు సమాధానం చెప్పనప్పుడే నాకు అనుమానం వచ్చింది. మీ ఇష్టం నాన్న అని నీ నోరు చెబుతున్నా నీ కళ్ళల్లో తడి చూసినప్పుడే నువ్వు చెప్పేది అబద్ధం అనుకున్నాను. కానీ ఆయన ఆ రోజు మాట్లాడద్దు అన్నారని నేనేం మాట్లాడలేదు. మళ్ళీ అడగాలనుకున్నాను. నా బిడ్డని నేను అనుమానించడం ఏంటని మౌనంగా ఉండిపోయాను. కానీ ఇప్పుడు ఇది చూశాక నా అనుమానమే నిజమనిపిస్తోంది. రామా, నిజం చెప్పు. ఆ రోజు నువ్వు మీ నాన్నకి చెప్పింది అబద్ధం కదూ? నా అనుమానమే నిజం కదూ? అందరం కలిసి ఆ సంబంధాన్ని ఖాయం చేసినప్పుడు నీలో ఈ మార్పు లేదు. కానీ ఇప్పుడు నువ్విలా చేస్తున్నావంటే అది కేవలం ఆ అబ్బాయి మీద ఇష్టం లేకపోవడం కాదు, మరెవరి మీదో ఇష్టంతోనే ఇలా చేశావనిపిస్తోంది. చెప్పు, ఎవరిని ఇష్టపడుతున్నావో సమాధానం చెప్పవే. చెప్పు, చెప్పు, చెప్పవే. రామలక్ష్మి ఒకరిని ప్రేమిస్తుంది. ఎవరు? హాకీ కోచ్ శౌర్య సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.